తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత మన మిత్ర రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రధానోత్సవం చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నటువంటి చిరంజీవి గారు ఆ సందర్భంగా వచ్చినటువంటి మాటలు కొన్ని మాట్లాడారు. ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకుంటూ వారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, ప్రక్క రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మరో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రక్క రాష్ట్రం అని సంబోధించారు. ముందు ప్రక్క రాష్ట్రం అని సంబోధించడం అనేది చిరంజీవికి ఎంతవరకు కరెక్ట్ అన్నదో ఆలోచించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఆంధ్రలో ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టారు. అలాగే మరో తమ్ముడికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మీరు మీ ఐడెంటిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కడికైనా మీరు ఆంధ్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి గౌరవం, మీ మీద చూపినటువంటి అభిమానం, ఈరోజు మీకు ఆ కీర్తి లభించిందని మరిచిపోయి ప్రక్క రాష్ట్రాన్ని సంబోధించడం హాస్యాస్పందంగా ఉంది. ఏదో పూర్వం సామెత ఏరు దాడితే తెప్పతగలేసాం అన్న చందంగా మీ ప్రవర్తన ఈ మధ్యకాలంలో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు విభజన జరిగినంత మాత్రాన ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా ఇష్టంగా ఒక సమైక్యతగా ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నారు. మీరు ఎవరినో మెప్పించడం కోసం ఈరోజు పక్క రాష్ట్రం అని సంబోధిస్తే మీ ఐడెంటిటీని మీరు రద్దు చేసుకొని చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత మీకు ఏ విధమైన గుణపాఠం చెప్తారో మీరు చూస్తారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపరాష్ట్రపతిగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఈరోజు మీ కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆంధ్రలో ఏ కుటుంబానికి ఇవ్వలేదు. మీకు రాజకీయంగా అర్హత లేకపోయినా ఈరోజు మహోన్నతమైనటువంటి ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు ఆంధ్రలో. ఆ రోజు మీ తమ్ముడిని పవన్ కళ్యాణ్ గారిని కేసీఆర్ గారు అరగంట నించోబెట్టి కామన్ మ్యాన్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎదరొచ్చేస్తున్నారు. అందుకని మీకు పక్క రాష్ట్రం కింద కనపడింది. కారు దాకా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకని మీకు ప్రక్క రాష్ట్రం అని ఏదో మీరు స్వరాష్ట్రం మీద అభిమానం లేకపోయినా పర్వాలేదు, పరాయి రాష్ట్రం కింద సంబోధించడం అనేది చాలా తప్పు. కానీ ఖచ్చితంగా దీని మీద బేషరతుగా మెగా కుటుంబం క్షమాపణ చెప్పాలి. అలాగే ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎనలేని కీర్తి గడించిన ఆంధ్రప్రదేశ్ని అడ్రస్ చేస్తూ మీరు వేల కోట్ల రూపాయల సంపాదనకు వెళ్ళిన మీ అడ్రస్ ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్ నుంచే మీకు ఈ ఉన్నత స్థితి. అది మర్చిపోయి మీరు ఈరోజు ఎవరినో మెప్పించడం కోసం మీరు మాట్లాడితే మీ మాటల మూలంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలు కూడా వచ్చేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. మీరు ఈరోజు అక్కడ హ్యాపీగా బ్రతకచ్చు. కామన్ మ్యాన్ల మధ్య సాధారణ ప్రజల మధ్య మీరు మాట్లాడుతున్నటువంటి అన్నీ కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. అందుకని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అలాగే కాన్సన్ట్రేటెడ్గా ఏ విషయాన్ని మర్చిపోకుండా మాట్లాడండి. ఎందుకంటే మీరు ఒకళ్ళ మెప్పించి మీ రాజకీయ ప్రాబల్యం కావచ్చు, మీ వ్యక్తిగత ప్రాబల్యాలు కావచ్చు, మీ ఉనికిని కాపాడుకోవడానికి కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాల్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మాత్రం ఆంధ్ర ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. లేదు మీకు ఆంధ్రప్రదేశ్ మీద మోజు తీరిపోయింది, అక్కడ హైదరాబాదే మీ శాశ్వత చిరునామా అని మీరు ప్రకటించుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గొప్ప టాలెంటెడ్ అర్హత కలిగినటువంటి హీరోయిన్లు, కథానాయకులు, అద్భుతమైనటువంటి సినిమా హీరోయిన్లు, కథానాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తయారవుతారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇండస్ట్రీ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అమాయకులు అంటే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ లేకపోయినా ఆ శాఖ నుంచి రాజమండ్రి నుంచి ఒక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మేమంతా గర్వపడతాం. కందుల దుర్గేష్ గారు ఇక్కడ రాజమండ్రి నుంచి ఆ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక విధంగా రాజమండ్రి వాసిగా
నేను ఆనందపడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. ఇలాంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం, అలాగే చిరంజీవి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది క్షమించరానటువంటి నేరం. పైగా ఆయన ఈరోజు ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు? చిరంజీవి గారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గొప్ప నటుడు కాదు, ఎన్టీ రామారావు కన్నా త్యాగయ్య గొప్ప నటుడు అని మీరు స్పందించారు. మరి ఈరోజు పురస్కారం అంటే మిమ్మల్ని గౌరవించింది ఎన్టీ రామారావు గారు అవార్డు, ఎన్టీ రామారావు గారి పురస్కారం అది తీసుకోవడానికి మీకు అర్హత ఉందా, ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదా అనేది మొట్టమొదటి దాని మీద కూడా చర్చ జరగాలి. చిరంజీవి గారికి మరొకసారి చెప్తున్నాం, మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీని రద్దు చేసుకుంటానంటే చెప్పండి. ఇక్కడున్నటువంటి మెగా అభిమానులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప నటీనటులు ఉన్నారో ప్రూవ్ చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా ఇండస్ట్రీస్ మీద ఈ తరం యువత దృష్టి కేంద్రీకరిస్తే ఇప్పుడున్నటువంటి మీ అడ్రస్లన్నీ గల్లంతవుతాయి, మీకున్నటువంటి కీర్తి అంతా కూడా గల్లంతవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కానీ మరొక్కసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని అవమానిస్తూ అలాగే అక్కడ తెలంగాణ నాయకుల్ని రేవంత్ రెడ్డి గారిని సంతృప్తిపరిచి మీ యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని మీ యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం అది మంచి పరిణామాలు కావు. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అన్యోన్యంగా ఐక్యతగా ముందుకు సాగుతున్నారు. కాకపోతే తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సినిమా అనేది ఒక మత్తు కింద మీ అందరి మూలంగా ఇక్కడ యువత పొల్యూట్ అయిపోయారు. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తే మీ ఆటలు చెల్లవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతి త్వరలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి చిరంజీవి గారి ప్రకటనని ఖండించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మేధావర్గం నుంచి యువకుల నుంచి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తరం నటీనటులు తయారు చేయడం దాని మీద మేము దృష్టి కేంద్రీకరిస్తే మీకు మీ అడ్రస్ మీ కుటుంబ సభ్యులకి సరైనటువంటి గుణపాఠం ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర ప్రజలు రుచి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.